హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రాత్రి జరిగిన యాసర్ మీటింగ్లో అసలు ఆయన ఏం చెప్పారు అనేది మనం మాట్లాడుకుందాం. కొన్ని విషయాలపై అయితే క్లారిటీ అనేది ఖచ్చితంగా కొంతమందికి వస్తుంది, కొన్ని విషయాల్లో అయితే క్లారిటీ అనేది కొంతమందికి రాదు. కొన్ని విషయాలు నాకు డౌట్స్ ఉన్నాయి, కొన్ని విషయాలు నాకు కొద్దిగా క్లారిఫై అయినాయన్నమాట. ఏం క్లారిఫై అయినాయి ఏంటి, అసలు ఆయన ఏం చెప్పారు న్యూ డైరెక్షన్ గురించి అనేది మనం దీంట్లో మాట్లాడుకుందాము. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కుదిరినంత వరకు వీడియో నచ్చినట్టయితే, దాదాపు రాత్రి మీటింగ్ చూశాను, మళ్ళీ మార్నింగ్ చూశాను, ఎందుకంటే మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వాలని. ఇంత ఎఫర్ట్స్ పెట్టినందుకు లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే మన దాంట్లో కేవలం ఏది చెప్తారో అది మాత్రమే నేను చెప్తాను. ఎక్కడ ఎక్కువ చెప్పను, ఎక్కడ తక్కువ చెప్పనమాట. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే, మనం అనుకున్న టైంకి అయితే మీటింగ్ రాలా రాత్రి, ఓకేనా. రాత్రి 10:30కి అయితే మీటింగ్ రాలేదు, అది 11:30 దాకా వెళ్ళిపోయింది అన్నమాట. ఎందుకు వెళ్ళిందంటే, వాళ్ళకు అక్కడ షెడ్యూల్ ఏంటి ఏది అవ్వలేదేమో, ఆ షెడ్యూల్ అనేది ప్రాబ్లం వల్ల దేనివల్ల 11:30కి అయితే మీటింగ్ స్టార్ట్ అయింది. దాని గురించి మన CEO గారు కూడా మీటింగ్లో మాట్లాడారు. అయినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆయన నేను చెప్పేది ఏంటంటే, ప్రజెంట్ యూట్యూబ్లోనే ఉంది, అదంతా లైవ్ యూట్యూబ్లోనే ఉంది కాబట్టి, చాలామంది ఛానల్ ఉంది కాబట్టి, మీరు ఏ ఛానల్లోకి వెళ్ళినా సరే ఆ లైవ్ని చూసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడైనా సరే, ఓకేనా. నేను కూడా రాత్రి సరిగ్గా చూసానా లేదని డౌట్తో మళ్ళీ మార్నింగ్ కూడా 5ంటికి లేచి చూశాను, అందుకే ఇప్పుడు వీడియో చేయడానికి లేట్ అయింది, ఓకేనా. మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్గా ఆయన మాట్లాడింది ఏంటంటే, నెంబర్ 1 సర్వేలో 90% దాకా మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వచ్చినాయి. అలాగే నెంబర్ 2 సర్వేలో కొన్ని మార్పులు అయితే కనబడ్డాయి. నెంబర్ 1 సర్వేలో చాలామంది మాతో జర్నీ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. నెంబర్ 2లో మాత్రం కొన్ని చిన్న చిన్న మార్పులు అనేది కనిపోయినాయి అని చెప్పారు. అలాగే ఇప్పుడు దాకా ఉన్న అన్ని బాధ్యతలను కూడా నా భుజాల మీద వేసుకొని నేనైతే డూ ఆర్ డై అనే సిచ్యువేషన్తో ముందుకు వెళ్తున్నాను. అది అంతా మీ అందరికీ తెలిసిన విషయం అన్నట్టుగా కూడా ఆయన చెప్పారన్నమాట. కేవలం కొన్ని నెలల బట్టి నేను మీతో కొత్త రకంగా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే ఓ న్యూస్ల ద్వారా కానివ్వండి, ఇలా లైవ్ అప్డేట్స్ ద్వారా కానివ్వండి, కేవలం మహా అయితే ఒక 3 నెలల బట్టే మీరు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. ఇంకో విషయం అండి, ఈ వీడియో దాదాపు 1:30 లైవ్ మీటింగ్ అనేది జరిగింది. ఆయన మ్యాక్సిమం మాట్లాడాడు. ఏమైనా మిస్ అయినా, ఏమైనా తప్పులున్నా ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. నేను చెప్పిందే ఫైండ్ అవుట్ చేయకుండా ఒకసారి చెక్ చేసుకోండి, తప్పులేదు. వెరిఫై చేసుకోవడంలో తప్పులేదు. ఒకసారి మీరు కూడా ఆయన లైవ్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మెయిన్ పాయింట్స్ నాకు అర్థమైనవి ప్రజెంట్ చెప్తున్నాను. మిగతా ఏమైనా మిస్ అయితే రేపు నేను మళ్ళీ మన రెండో వీడియోలో క్లారిటీ ఇద్దాం. కాబట్టి మనకి ఈ 3 నెలల బట్టే ఈ ఓ న్యూస్లో వస్తున్నాయి, అలాగే లైవ్ అప్డేట్స్ వస్తున్నాయి, అలాగే ఈ సర్వేలు కూడా మనకు వస్తున్నాయి, మనందరం కూడా చూస్తూ ఉన్నమాట. కాబట్టి నెక్స్ట్ వచ్చేదంతా కూడా మనకి చాలా బాగుంటుందని చెప్పినట్టు ఆయన చెప్పారు. అలాగే 98% మంది మ్యాక్సిమం ఈ పోలింగ్లో పాల్గొనడానికి ప్రయత్నం చేశారన్నట్టుగా చెప్పారన్నమాట. అంటే పాల్గొనడానికి అయితే ప్రయత్నం చేశారంట. అలాగే ఈ రోజు నుండి ఆ మలుపు అనేది రాబోతుంది. అంటే మనం ఏదైతే నెక్స్ట్ జర్నీలో వెళ్ళాలనుకుంటున్నామో ఈ రోజు నుంచి అది మొదలవబోతుంది అన్నట్టుగా చెప్పారన్నమాట. మళ్ళీ ఈ లైవ్లో కూడా క్లారిటీ అనేది మనకి యాసర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీకు ఫొటోస్ కూడా పెట్టాను. నెక్స్ట్ మళ్ళీ ఆన్ ప్యాస్ అనేది రన్ అయితే కాదు, ఆన్ ప్యాస్ అనేది పక్కన పెట్టేడుతున్నామని చెప్పి మళ్ళీ ఇంకోసారైనా చెప్పడం జరిగింది. కానీ ఆన్ ప్యాస్ అనేది పూర్తిగా ఎక్కడికి పోదు, ఎందుకంటే ఆన్ ప్యాస్ అనేది సైట్ మీకు ఓపెన్ అవుతుంది, మనం కమ్యూనికేట్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. నేను చెప్పాను కదా, అదొక వాట్సాప్ లాగా, అదొక టెలిగ్రామ్ లాగా, అది కమ్యూనికేట్ చేసుకోవడానికి మాత్రమే ప్రజెంట్ మనకి ఆన్ ప్యాస్ OES అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట, ఓకేనా. ఇక్కడ మీకు ఫొటోస్ కూడా పెట్టని చూసుకోండి. కాబట్టి మన కొత్త వెహికల్లో మన పాత వెహికల్కి సంబంధించిన స్టాఫ్, అంటే మన ఆన్ ప్యాస్లో సంబంధించిన స్టాఫ్ ఒక్కరు కూడా అందులో ఉండరు. అలాగే వాళ్ళెవరు కూడా మన లొకేషన్లో పనిచేయరు. అలాగే వాళ్ళకి ఎటువంటి స్థాయి అనేది ఇవ్వను, అంటే వాళ్ళకి కుర్చీలు అంటే మనకు తెలిసిందే, కుర్చీ ఇవ్వడం అంటే స్థాయి అనేది ఇవ్వడం ఉండదు. మొత్తం కూడా జీరో. ఆన్ పేజ్కి సంబంధించి పాత స్టాఫ్ కానివ్వండి, పాత లొకేషన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మొత్తం జీరో. ఎందుకంటే వాటిలోనే మనం పని చేయకూడదు కాబట్టి, ఆ కంపెనీలో ఉండకూడదు కాబట్టి మొత్తం అవన్నీ కూడా జీరో అన్నమాట. పాత కంపెనీలు కానివ్వండి, పాత స్టాఫ్ కానివ్వండి, ఎవరికైతే మనం గతంలో వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ ఇచ్చిన వాళ్ళు కానివ్వండి, మొత్తం అంతా కూడా ఉండదు, మొత్తం కూడా జీరో నుంచే స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చెప్పారన్నమాట. కాబట్టి ఇది ఆన్ ప్యాస్ 2.0 కాదు. అలాగే ఈ టెక్నాలజీ పాత టెక్నాలజీ అనేది ఇందులో ఉండదు, ఓకేనా. ఇప్పుడు జరగబోయేది ఆన్ ప్యాస్ 2.0 కాదు. మనం దాదాపు ఎప్పుడు నుంచి చెప్తుంది, ఇప్పుడు కూడా కొంతమంది OES 2.0 అని చెప్పి గ్రూపుల్లో అడవాడు చేస్తున్నారన్నమాట. అది కొద్దిగా అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి మన పాత వెహికల్ గతంలో
అది సూపర్ వెహికల్ కావచ్చు. అంటే ఆన్ పేసో అనేది మనకు ఒక 7 సంవత్సరాల ముందు అది ఒక సూపర్ వెహికల్, అద్భుతమైన వెహికల్ కావచ్చు. కానీ 2025లో అది పనిచేయదు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ట్రెండింగ్ బట్టి ఇప్పుడు మనకు కొత్త వెహికల్ అనేది కావాలి కాబట్టి మనం ఈ స్టెప్ అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పాత దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఇంకా అలాగే ఉన్నాయి. ఓకేనా, కాబట్టి అవి పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి మన పాత వెహికల్ని పక్కన పెట్టండి, ఆన్ పేస్ని పక్కన పెట్టి కొత్త వెహికల్ ద్వారా ముందుకు వెళ్తున్నట్టుగా చెప్పారు. ఇది మీకు 1:30 వీడియోలో 34 నిమిషాల నుంచి కొంచెం మెయిన్ సబ్జెక్ట్ మీకు స్టార్ట్ అవుతుందండి. నేను డిసైడ్ అయ్యాను ఒక బిజినెస్ని ముందుకు తీసుకువెళ్ళడానికి. ఆ బిజినెస్ పేరు వచ్చేసి ప్రజెంట్ మీరు వాడుకలో దాన్ని ఊతపదం కింద వాడచ్చమాట. దాని పేరు విక్టరీ విత్ యాష్. అంటే ప్రజెంట్ కొత్త బిజినెస్ పేరు అయితే ఇది కాదండి. ఓకేనా, కొత్త బిజినెస్ పేరు అయితే ఇది కాదు. కానీ అది వచ్చేదాకా మనం ఈ పేరుతోనే ముందుకు వెళ్తాం. అంటే ఈ పేరుతో అది ముందుకు వెళ్తామన్నమాట. దాని పేరు వచ్చేసి ప్రజెంట్ విక్టరీ విత్ యాష్ అన్నమాట. ఇది మీకు అక్టోబర్లో కొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించిన లాంచింగ్ ప్రొసీజర్ అంతా కూడా మీకు చెప్తాను. అలాగే ఈ కొత్త ప్లాట్ఫామ్లో దానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు విక్టరీ విత్ యాష్ ద్వారానే అన్నీ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే ప్రజెంట్ ఈ పేరుతోనే మీరు పిలవాల్సి ఉంటుంది అన్నట్టుగా చెప్పారన్నమాట. ఇది కేవలం బిజినెస్ అయితే కాదు, ఇది ఒక ఫ్రీ ప్లాట్ఫామ్. ఓకే, ఇది ఏమి బిజినెస్ కింద మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది ఒక ఫ్రీ ప్లాట్ఫామ్. అది కూడా కేవలం మన ఆన్ పేస్లో క్వాలిఫై పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అవకాశాలు అనేవి ఈ కొత్త ప్లాట్ఫామ్లో ఉంటాయి అన్నట్టుగా చెప్పారు. అంటే క్వాలిఫైగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ కొత్త బిజినెస్లో అయితే ఎంట్రన్స్ ఉంటుంది అన్నట్టుగా చెప్పారన్నమాట. అంటే మనకి ఇక్కడ ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎవరైతే గతంలో ఆన్ పేస్లో ఉన్నారో వాళ్ళకి ఇందులో ఫ్రీగా అయితే మనకి ఇవ్వబోతున్నారు. అంటే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, మనకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ కొత్త దాంట్లో ఫ్రీ ఎంట్రీ ఇచ్చి ఏదైనా ఉంటే దాంట్లో ఫ్రీగా ప్యాకేజీలు అనేవి ఉన్నా సరే ఆయన ఇవ్వాలి అని. ప్యాకేజీలు అనేవి ఏమీ కాదు అన్నట్టుగా చెప్పారు. బట్ ఏంటంటే క్లారిటీ లేదు ఇంకా. కానీ ఒకటి క్లారిటీ ఇచ్చారు, కొత్త ప్లాట్ఫామ్లో మాత్రం ఆన్ పేస్లో ఉన్న క్వాలిఫై పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నారు. ఇది మాత్రం మనకు క్లారిటీ. అంటే డబ్బులు పెట్టాల్సిన పని అయితే లేదు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి క్వాలిఫై వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెరిఫై చేసి కొత్త బిజినెస్లోకి ఎంట్రీ అనేది ఖచ్చితంగా ఉంటుందని మరొకసారి చెప్పారన్నమాట. కాబట్టి విక్టరీ విత్ యాష్ బిజినెస్ అన్నది అందరికీ ఒక మంచి కళ కింద, అంటే మన ఉమ్మడి కళ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చే విధంగా ఈ విక్టరీ విత్ యాష్ అనేది మనం ముందుకు తీసుకెళ్తున్నాం అనేది చెప్పారు. కాబట్టి త్వరలో మీకు కేవలం స్క్రీన్ షేర్ ద్వారా కాకుండా మొత్తం లాగిన్స్ ఎలా అవ్వాలి, అలాగే మిగతా విషయాలు క్లారిటీ ఇస్తాను. అంటే ప్రజెంట్ మనకి అసలు ఈ లైవ్లో ఆయన స్క్రీన్ షేర్ చేద్దాం అనుకున్నారు. బట్ ఏంటంటే జూమ్లో కొత్త ఫీచర్లు వచ్చినాయి అన్నారు. మరి ఈ మధ్యలో ఆయన జూమ్ వాడట్లేదా లేకపోతే ఏంటి అనేది నాకు కూడా తెలియదు అన్నమాట. అలాగే జూలీ మేడం కూడా స్క్రీన్ షేర్ చేయమన్నారు. బట్ ఆవిడ కూడా ఎక్కడ స్క్రీన్ షేర్ అయితే మనకి చేసినట్టు లేదు. ఓకేనా, కాబట్టి నెక్స్ట్ మీటింగ్ ఏదైతే ఉంటుందో మనకు అక్టోబర్లో అది కూడా 10 రోజులు అటు ఇట్లో ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు. కాబట్టి అక్టోబర్ ఫస్ట్ వీక్లో మనకి ఈ కొత్త బిజినెస్లో ఏ రకంగా లాగిన్ అవ్వాలి, ఓకేనా, ఏ రకంగా లాగిన్ అవ్వాలి, అలాగే వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా క్లారిటీ ఇస్తా అని చెప్పారు. ప్రజెంట్ అయితే మనకి కొత్త బిజినెస్ సంబంధించిన పేరు కూడా ఇంకా రివీల్ అవ్వలేదు. ప్రజెంట్ మనం దాన్ని పిలిచేది విక్టరీ విత్ యాష్ మాట. ఓకే, ఇది మీకు క్లారిటీ అనుకుంటున్నాను. కాబట్టి ఈ కొత్తది రెడీగా అయితే ఉంది. మీరు దాన్ని చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు, మీ మైండ్ అనేది బ్లాక్ అవుతుంది అన్నట్టుగా కూడా ఏం చెప్పారన్నమాట. అంటే కొత్త బిజినెస్ అనేది రెడీగా ఉంది, దాన్ని మీరు చూసినప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ మైండ్ బ్లాక్ అయ్యిద్ది అన్నట్టుగా చెప్పారు. అలాగే ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది సపరేట్గా ప్రైవేట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఆన్ పేస్లో ఉన్నట్టయితే దాంట్లో ఉండదు. దాని కమ్యూనికేషన్స్ అంతా కూడా కొంచెం ప్రైవేట్గా సపరేట్గా ఎవరికి తెలియని విధంగా చేస్తానన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. ఓకేనా, వీడియో స్కిప్ చేయమాకండి, పూర్తిగా చూడండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, అలాగే 39 నిమిషాల నుంచి ఒక సబ్జెక్టు, 44 నిమిషాల నుంచి ఒక సబ్జెక్ట్ వచ్చింది, అది కూడా మీరు వినండి. ఆన్ పేస్ అన్నది ఆటోమేటిక్గా మన విక్టరీ విత్ యాష్లోకి మారుతుందంటే ఖచ్చితంగా కాదు. అది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్తో సహా పెట్టా. తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయలేదండి నేను. తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే కొన్ని పదాలు తేడా వస్తున్నాయి కాబట్టి డైరెక్ట్గా ఇంగ్లీష్లోనే పెట్టా. ఓకేనా, కాబట్టి ఇప్పుడు విక్టరీ విత్ యాష్ అంటే మన కొత్త బిజినెస్ ఏదైతే ఉందో అది మన పాత బిజినెస్కి సంబంధం అనేది ఉండదు. అలాగే దీనిలో విషయాలని మైగ్రేట్ అంటే కలవవు అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. కొత్తది పూర్తిగా కొత్త బిజినెస్సే. అలాగే నా దగ్గర కొంచెం లిస్ట్ ఉంది, ఎవరైతే గతంలో కొన్ని ఇబ్బందులు చేశారో వాళ్ళందరూ లిస్ట్ ఉంది. వాళ్ళకి కొత్త బిజినెస్లోకి ఎంట్రన్స్ ఉండదు. ఆన్ పేస్ పేరు చెప్పుకొని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ
వాళ్ళందరి పేర్లు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు కొత్త బిజినెస్లో ఎంట్రన్స్ ఉండదు అన్నట్టుగా చెప్పారన్నమాట. కాబట్టి ఇక్కడ క్వాలిఫై అలాగే క్వాంటిఫై పీపుల్స్ని వెరిఫై చేసి నేను కొత్త దాంట్లోకి తీసుకొస్తాను అన్నట్టుగా చెప్పారు. అలాగే 52 నిమిషాల 50 సెకండ్లకి ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు. కేవలం ఇది ఒక లింక్ అనేది మీకు ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు వెరిఫై అనేది చేసుకొని కొత్త దాంట్లోకి అయితే వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక బ్రిడ్జ్ లాగా మాట. అంటే కేవలం ఆన్ పేస్కి కొత్త దానికి ఏదైనా లింక్ ఉంది అంటే దాంట్లో మనం ప్రజెంట్ ఉన్న కమ్యూనికేషన్ చేస్తున్నాం కదా, దానికి సంబంధించి దాంట్లో మనకి కొన్ని లింక్స్ ఉంటాయి, కొన్ని మాత్రమే ఉంటాయి, అన్నీ కూడా ఉండవు. అంటే ప్రోడక్ట్స్ కానీ అవి కానీ ఫీచర్స్ కానీ స్టాప్ కానీ ఇవేవి కూడా కొత్త దానికి పాత దానికి లింక్ ఉండదు. కేవలం ఒకే ఒక లింక్ ఉంటుందంట. ఆ లింక్ అనేది మనం ఎవరైతే ఆల్రెడీ గతంలో జాయిన్ అయ్యి ఇంతకాలం వెయిట్ చేశారో వాళ్ళందరికీ దీంట్లోకి ఫ్రీ ఎంట్రన్స్ ఉంచే విధంగా చేయడం. ఓకేనా, ఇది మాత్రమే ఒక లింక్ అనేది ఉంటుంది అన్నట్టుగా నాకు అర్థమైందండి. మీరు కూడా ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 52 నిమిషాలు 50 సెకండ్లకి టైంతో సహా మీకు చెప్తున్నాను అందుకే. ఓకేనా, కాబట్టి మన పాత వెహికల్కి దానికైతే అది మాత్రం ఉంటుంది. అది ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే మన యువతల నుంచి అవతలకి వెళ్ళాలంటే మనకు మధ్యలో కాలువ ఉందనుకోండి, మన ఇటు సైడ్ నుంచి అటుపైకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక బ్రిడ్జ్ ఉండాలి కదా. అలాగే ఆన్ పేస్లో నుంచి మనం దీనిలో రావాలంటే ఒక బ్రిడ్జ్. అంటే మరి నేను గతంలో చెప్పుకునే విధంగానే మన పేర్లు అయితే చాలామంది పేర్లు మారుస్తున్నారు కాబట్టి ఓఈఎస్లో ఉన్న ఐడి నెంబర్తో ఏమైనా ఇస్తారనేది చూడాలి. అది కూడా మనకు త్వరలో తెలుస్తుంది కాబట్టి టెన్షన్ లేదు. ఓకేనా, కాబట్టి ఇది ఒక బ్రిడ్జ్ లాగా మీకు పనిచేస్తుంది. ఒకే ఒక లింక్ అనేది పాతదానికి వద్దానికి ఉంటుంది అన్నట్టు చెప్పారు. గుడ్ న్యూస్, కీప్ యువర్ వ్యాలెట్ అని చెప్పి ఆయన ఒక విషయం అయితే చెప్పారు. అది నాకు కొద్దిగా అంటే మన వ్యాలెట్స్ని చూసుకోమంటున్నారా, లేకపోతే మన పాత వ్యాలెట్లో ఉన్న అమౌంట్ అంటే ఎవరికైతే ఆల్రెడీ విత్డ్రాల్ రాకుండా కొంత అమౌంట్ ఓల్డ్ అయినాయి కదా, అంటే నాకు ఇంకో కొంతమందికి కూడా అవి కొత్త దాంట్లోకి ఏమైనా మెర్జ్ అవుతాయి లేదనేది క్లారిటీ లేదు. మీరు ఇక్కడ ఫోటో కూడా పెట్టాను చూసుకోండి. ద గుడ్ న్యూస్, కీప్ యువర్ వ్యాలెట్ అవే అని చెప్పి చెప్పారన్నమాట. ఇది ఒకటే కొద్దిగా క్లారిటీ అనేది ఇంకా నాకు రాలేదు, అది వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఆయన జస్ట్ ఆ మాట మాత్రమే చెప్పారు, పూర్తిగా దాని గురించి క్లారిటీ ఇవ్వాలి. ఓకేనా, ఇది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వస్తే హ్యాపీ, పాత అమౌంట్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ కొత్త దాంట్లోకి వస్తే హ్యాపీయే కదండి, దానివల్ల మన టెన్షన్ లేదు. ఏదైనా సరే మనకు కొత్త వెబ్సైట్ వచ్చిన తర్వాతే మిగతా విషయాలు తెలుస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విక్టర్ విత్ యాష్ అనేది ఖచ్చితంగా అందరికీ కూడా ముఖ్యమైంది. అలాగే దీంట్లో 3 ఉన్నాయి. అంటే దీంట్లో మొత్తం మనం చేయాల్సిన 3 విషయాలు ఉన్నాయి. రేజ్ అంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళడం. మనం పుష్ప సినిమాలో డైలాగ్ లాగా ఉంటుంది అన్నమాట. పుష్ప 1లో పుష్ప ద రైజు, దాని తర్వాత పుష్ప ద రైజు, పుష్ప ద ర్యాంపేజ్ ఏ ఉన్నాయి కదా 3 సినిమా పేర్లు. ఈ రకంగానే మనకైనా విక్టర్ విత్ యాష్లో రైజ్ అనేది ఒకటి ఉంటుంది, రీసెట్ అనేది ఒకటి ఉంటుంది, రీఫోకస్ అనేది ఒకటి ఉంటుంది. రైజ్ అంటే మనం ముందుకు వెళ్ళడం, రీసెట్ అంటే ఏవైతే పాత విషయాలు ఉన్నాయో వాటిని సరిచేసి దాన్ని మంచి దారిలోకి తీసుకెళ్ళడం. రీఫోకస్ అంటే మనం ఫోకస్ చేయడం, దాని మీద పూర్తిగా ఫోకస్ చేయడం, గతంలోలాగా పక్కకు వెళ్ళకుండా ముద్దుగా దాని మీద ఫోకస్ చేయడం అన్నమాట. అలాగే ఇది కుదిరినంత వరకు ఒక వారంలోనే స్టార్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి కొన్ని విషయాలు మీకు త్వరలో వస్తాయి విక్టర్ విత్ యాష్కి సంబంధించి అన్నట్టుగా చెప్పారన్నమాట. అలాగే ఓపీలో ఉన్న వారికి మాత్రమే అని మరొకసారి చెప్పారంటే ఆన్ పేస్లో ఉన్న వారికి మాత్రం కొన్ని స్పెషల్ ఎంట్రన్స్ అనేవి ఆ కొత్త బిజినెస్లోకి ఫ్రీగా ఉంటాయి. ఓకే, ఇది కూడా మీకు క్లియర్. అలాగే ఓఈఎస్లో ఒక అప్లికేషన్ ద్వారా అందరికీ ఒక సైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే మనకి మళ్ళీ ఓఈఎస్లో ఒక వారంలో లేదా 10 రోజుల్లోపు ఒక అప్లికేషన్ ద్వారా ఒక ఫామ్ అనేది ఫిలప్ చేసే అవకాశాన్ని కల్పిస్తారన్నమాట. అది ఫిలప్ చేయాలి. దాంట్లో దాదాపు 10 నుంచి 11 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అలా అని చెప్పి మీరు వాటికి భయపడే అవసరం లేదు. కొన్ని నిమిషాల్లోనే మీరు ఈజీగా దాన్ని కంప్లీట్ చేయొచ్చు అన్నట్టుగా చెప్పారన్నమాట. అంటే ఎవరికైతే కొత్త బిజినెస్లోకి ఎంట్రన్స్ ఉంటుందో వాళ్ళందరికీ ఆల్రెడీ ఆన్ పేస్లో ఉన్నారు కాబట్టి మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది మాత్రం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పట్లా కాదు, దాంట్లో 10 నుంచి 11 ప్రశ్నలు అయితే ఉంటాయని చెప్పారు. ఒకటండి, ఒకవేళ అలాంటిది ఉంటే నేను ఖచ్చితంగా మీకోసం స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తా. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగని చెప్పి ప్రతి ఒక్కరికి ఫోన్లు అయితే నేను చెప్పను, ముందే చెప్తున్నాను. ఎవరైనా సరే దయచేసి వీడియోలు మాత్రం ఫాలో అవ్వండి. పర్సనల్గా ఫోన్లు చేసి డౌట్స్ అడిగితే నేను చెప్పను, ఎందుకంటే నా వర్క్స్ నాకు ఉంటాయి కదా, అది మీరు గమనించాలి. ఖచ్చితంగా అది వచ్చిన తర్వాత ఎలా చేసుకోవాలనేది మాత్రం నేను ఖచ్చితంగా మీకు చెప్తా. అలాగే మీకు ఒక టైం కూడా ఇస్తారు, ఎప్పటికలా ఫిల్ చేయాలి అనేవి. ఓకేనా. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి ఏవైతే ఓఈఎస్లో ఇస్తారో లింక్ అనేది అదే మనకి లాస్ట్ లింక్ అవుతుంది అన్నమాట. అంటే లాస్ట్ లింక్ అనేది ఒకటి ఇస్తారు. ఆ లింక్ ద్వారా మనం దీన్ని ఫిల్ చేసేస్తే ఇంకా నెక్స్ట్ నుంచి ఓఈఎస్లో కాకుండా కొత్త దానికి సంబంధించి అంటే విక్టర్ విత్ యాష్ అని పేరు పెట్టారు కదా,
దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి వేరేగా ప్రైవేట్గా ఇవ్వడానికైతే ఛాన్స్ ఉంది. ఓకేనా. కాబట్టి ఈ కొత్త దానిలో కూడా మనం వేరే వాళ్ళని జాయిన్ చేసుకోవచ్చా అంటే మన లింక్ షేర్ చేసుకొని కొత్త వాళ్ళని జాయిన్ చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా జాయిన్ చేసుకునే అవకాశం ఉంది. కానీ దానికి తోడు కేవైసీ అనేది కూడా ఉంటుంది. అంటే ఎంట్రన్స్ అయ్యేటప్పుడు కేవైసీ అనేది ఉంటుంది. అలానే ఇదేమీ ఓ వెరిఫై కాదు. ఎందుకంటే మన వాళ్ళు మళ్ళీ ఓ వెరిఫై అంటారు కాబట్టి అది కూడా ఆయన క్లారిటీ ఇచ్చేసారన్నమాట. ఇదేం ఓ వెరిఫై కాదు. పాత సిస్టమ్ కానీ పాత ప్రోడక్ట్స్ కానీ ఇందులో ఇంక్లూడ్ అవ్వవు. ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా. కాబట్టి ఒక వెరిఫికేషన్ ఉంటుంది. అది కూడా థర్డ్ పార్టీ మెంబర్స్ అంటే ఎవరైతే వేరే కంపెనీ వాళ్ళతో మనం డీలింగ్ చేసుకుంటున్నాం థర్డ్ పార్టీ కంపెనీలతో ఈ కేవైసీకి సంబంధించిన సిస్టాన్ని మనమైతే తీసుకుంటున్నాం కాబట్టి ఇది ఓపీకి సంబంధం లేకుండా ఒక కొత్త దారిలో కొత్త తరహాగా ఉంటుంది. ఇదేమి ఆన్ ప్యాసుకి కాపీ కాదు. అంటే ఆన్ ప్యాసులో ఉన్న ప్రోడక్ట్స్కి ఇదేమి కాపీ కాదు. అలాగే కొత్త దాంట్లో కూడా ఒక డిస్క్లైమర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎన్డీఏ అగ్రిమెంట్ అనేది మ్యాక్సిమం ఉండకపోవచ్చు. పాత దాంట్లో పద్ధతులు అయితే ఇందులో ఉండవు అన్నట్టుగా చెప్పారు. అంటే ఎన్డీఏ అలాంటివి ఉండకపోవచ్చు అన్నారు. ఒకవేళ ఉంటే ఉండొచ్చు లేకపోవచ్చు. అంటే ఎన్డీఏ అగ్రిమెంట్స్ మాట. ఓకేనా. లేకపోవచ్చు కానీ కేవైసీ అనేది ఉంటుంది. పాత దానికి దీనికి ఎటువంటి కాపీసు పాత ఆన్ ప్యాసుకి దీనికి ఎటువంటి కాపీ అనేది ఉండదు అన్నట్టుగా చెప్పారన్నమాట. అలాగే కొత్త వెహికల్ అనేది పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. పాత వెహికల్కి దీనికి ఎటువంటి మైగ్రేషన్ ఉండదు. అంటే పాత వాటిలో ఉన్న ఫీచర్స్ కానీ పాత వాటిలో ఉన్న కొన్ని విషయాలు కానీ ఇందులో మైగ్రేట్ అయితే అవ్వవు. అలాగే ఇది ఒక విధంగా డిఫరెంట్గా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అన్నట్టుగా చెప్పారన్నమాట. ఇందులో మీరు పే ఆర్ పాస్ అనేది మీ ఇష్టం. అంటే మీరు కొత్త బిజినెస్లో ముందుకు వస్తారా లేదా ఆగిపోతారా అనేది అది మీ ఇష్టం అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. ఎవరిని మేము బలవంతం చేయము అన్నట్టుగా చెప్పారు. అలాగే ఎప్పటిలాగానే ఓఈఎస్లో ఒక లింక్ అనేది మీకు ఫైనల్గా వస్తుంది. ఇందాక చెప్పాను కదా ఫైనల్గా ఒక లింక్ అనేది ఆ అప్లికేషన్కి సంబంధించి వస్తుంది. ఆ లింక్ అనేది చివరి లింక్. దాని తర్వాత ఓఈఎస్లో దానికి సంబంధించిన విషయాలు అయితే రావు. అలాగే ఎవరైతే టాప్లో ఉన్నారో వారందరికీ కూడా వెరిఫికేషన్ ఉంటుంది. వారందరూ కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది కంపెనీ పెట్టిన కొన్ని టెస్టుల్లో. అంటే ఈజీగా చెప్పుకోవాలంటే ఆన్ బేస్లో ఎవరైతే టాప్ లీడర్స్ ఉన్నారో అంటే వాళ్ళకి ఎక్కువ టీం కానీ ఉంటాయి కాబట్టి మరి వాళ్ళు ఇబ్బంది పడకూడదు కాబట్టి వాళ్ళకు కూడా వెరిఫికేషన్ అనేది ఉంటుంది. వాళ్ళు కూడా అందులో క్వాలిఫై అవ్వాలి. అయితేనే నెక్స్ట్ దాంట్లోకి రాగలరు అన్నట్టుగా చెప్పారన్నమాట. మనకు 1 వారం 10 రోజులు తెలుస్తుంది. మిగతాది నేను రేపు పొద్దున్న వీడియోలో క్లారిటీగా మీకు ఇస్తాను. థ్యాంక్ యూ.